యువరాజారెడ్డి కొబ్బరి బొండాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారపూడి యువరాజారెడ్డి భీష్మ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకుచక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు సిద్ధం చేసినట్లు యువరాజారెడ్డి తెలిపారు. యావత్ భారతదేశంలోనే ఈ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం, ప్రత్యక్ష భగవానుడిగా కొలిచే ఈ స్వామి కళ్యాణానికి గత 15 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రత్యేక కొబ్బరి బండాలను, రంగులు, ముత్యాలు, పొడులు, వివిధ అలంకృతుల సామగ్రిని ఉపయోగించి 3 రోజుల పాటు శ్రమించి ఈ కొబ్బరి బండాలను సిద్ధం చేయడం జరిగిందని, అలాగే ఈ సంవత్సరం కొత్తగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా శంకుచక్ర నామ కొబ్బరి బండాలను సిద్ధం చేసి కుటుంబ సమేతంగా ఆలయంలో అందజేయనున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు. శ్రీ ఉషాపత్ని ఛాయాశోభన సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి లక్ష్మీ నరసింహ స్వామివారి కృప ప్రతి ఒక్కరిపైన ఉండి ముక్తిని ప్రసాదించాలని కోరుతున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు.
జై శ్రీమన్నారాయణ. గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నా వంతుగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామసహిత కొబ్బరి బండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 15వ పర్యాయం అందజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం నూతనంగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ శంకు చక్రనామ కళ్యాణ బండాలను అందజేయడం జరుగుతూ ఉన్నది. ఆ స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.